నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలకుల వ్యవహార శైలిపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆగ్రహం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక. తనపై చేసిన నిరాధార ఆరోపణల్లో వాస్తవం లేదు. వైసీపీ నేతలు మీడియాపై టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ మండిపాటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవహారాలపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో జాతీయ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్నారు. బ్యాంకుల్లో 14 లక్షల కోట్లు ఎన్సీఏ అయ్యాయని, వారి వద్ద నుంచి 10% కమిషన్ తీసుకొని 14 లక్షల కోట్లు కేంద్రం మాఫీ చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరి రుణాలు మాఫీ చేశారో దమ్ముంటే వారి పేర్లు బయటపెట్టాలన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ రుణమాఫీ జరిగిందని, దీనిపై సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని, కోర్టుల స్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో దేశంలో అవినీతి పెరిగిపోయిందని, అమరావతిలో సీఎం చంద్రబాబు నీళ్లపైన రాజధాని కడుతున్నారని అన్నారు. ఇందుకోసం 70,000 ఎకరాల రైతుల భూమి తీసుకున్నారన్నారు. భూములు ఇవ్వడం రైతులకు ఇష్టం లేదని, అమరావతి రాజధానిని రాష్ట్రంలోని అధిక జిల్లాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాయలసీమలో పరిపాలన రాజధాని పెట్టి విశాఖలో కోర్టు పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సీమలో ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులు 25,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయి లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు. రాష్ట్రంలో వేల ప్రాథమిక పాఠశాలను మూసివేశారని, ప్రాథమిక పాఠశాలలను మూయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతున్నారని ఈ సందర్భంగా అన్నారు. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఏలు అయ్యాయి. ఈ ఎన్పిఏలు 14.5 లక్షల కోట్ల ఎన్పిఏలను రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ బ్యాంకులు. నిర్మలా సీతారామన్ నిర్మలంగా ఉంటుంది ఆ అమ్మ. మరి ఈ 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర 10% డబ్బు తీసుకోవడం జరిగింది. 10%. మరి ఇది దాదాపుగా 1,00,000 కోట్లకు దాటింది అవినీతి. కాదని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. 10% తీసుకున్నారు 14.5 లక్షల కోట్ల రూపాయలు. మరి నేను నిర్మలా సీతారామన్ సూటిగా అడుగుతున్నాను, ఏ రాష్ట్రంలో 100 కోట్లు పైబడి ఎన్పిఏలు అయ్యాయి? మరి ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు? గుజరాత్లో ఎంత చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశారు? కర్ణాటకలో ఎంత చేశారు? ఇది రాష్ట్రం, ప్రతి రాష్ట్రంగా వాళ్ళ పేర్లు బయట పెట్టమని, మీకు దమ్ముంటే బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ని మీకు దమ్ముంటే జవాబు చెప్పండి. మీరు అన్నారే 2G స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు?
ఏ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశారు? గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మాఫీలు చేయడం జరిగింది. రుణమాఫీలు 10% తీసుకున్నారు. దీనిపైన విచారణ జరిపించాలి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. దీనిపైన ఈడీ ఎంక్వైరీలు చేయాలి. కానీ చిన్న చిన్న పిచ్చి వాళ్ళు దానిపైన కాదు ఈడీ ఎంక్వైరీలు. దమ్ముంటే మరి నేను సవాల్ విసిరేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. మరి రెండవది, నిన్న మొన్న చూసాం అరెస్టులు. మా జిల్లా ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మరి ఆ కోర్టులు కూడా భలే చెప్తున్నాయి. వెస్ట్రన్ కమోడిటీ అని అంటాడు. ఈస్టర్న్ కమోడు, వెస్ట్రన్ కమోడ్లు ఉన్నాయో నా తెలీదు. ఎంత స్థాయి దిగజారిపోతున్నాయో ఈరోజు న్యాయస్థానాలు. ఇవ్వమనొచ్చు కానీ ఫెసిలిటీస్. వెస్ట్రన్ కమోడ్ అనేది ఏందయా? ఓ నాయకులారా, ఏంటిది? భారతదేశంలో ఎంతమందికి ఏముండాయి? మరి ఈ విధంగా కోర్టు స్థాయి దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఉందని నేను తెలియజేస్తూ, మరి చిక్కుకుంటున్నాడు నా మిత్రుడు కుమారుడు బోన్లో. పావురం దొరికిపోయేటట్టుంది. మరి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సమయం, సందర్భం, పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి. ప్రజా జీవితంలో తలుపు సందులో ఏళ్ళు పెడితే ఇరుక్కుంటాయి. మరి ఏమవుతుందో కాలం నిర్ణయించబోతుందని మీకు తెలియజేస్తూ, గత 10 ఏళ్లలో అవినీతి బాగా పెరిగిపోయింది. కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఇసుక పైన కొంతమంది, గనుల పైన కొంతమంది, మరి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉందని మీకు తెలియజేస్తూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ రివర్స్ గేర్లో వెళ్తోందన్నారు. సంవత్సరం పాటు పాలన ఒక నాటకంలా సాగిందని ఆరోపించారు. నాడు స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకమని, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొడతామంటూ లోకేష్ చెప్పారన్నారు. అయితే ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచారన్నారు. అదానితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ రాష్ట్రానికి ఒరిగిందేమిటని పాలకులు చెప్పాలన్నారు. దేశ చరిత్రలోనే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేశారని, పోలవరంలో 130 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉంచితే ప్రాజెక్టు ఎందుకని అన్నారు. వచ్చే నెల 5వ తేదీలోపు విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రామకృష్ణ హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ, లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ, ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండుగా, ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే, అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా? లేదా మామూలు సాధారణ ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా? వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా? హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా? లేదా ఇండస్ట్రీస్లు ఏమన్నా అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతూ ఉన్నారు. మరి వాళ్ళ మీరు అధికారం వచ్చి 1 సంవత్సరం గడిచినా సరే మీరేం మాట్లాడడంలే, పక్కగా మీరు మాట్లాడడంలే. పైగా బయట మీరు ప్రచారం ఏంటి? దాదాపు 3,000 కోట్ల రూపాయల అదానికి చెల్లించాల్సి వస్తుంది ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే అంటారు.
మన 3,000 కోట్ల రూపాయలు ఎక్కువనా లేకపోతే 1,10,000 కోట్ల రూపాయలు ఎక్కువనా? ఏదైతే స్మార్ట్ మీటర్ పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాలి. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి. సెకీ ద్వారా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అందరం కూడా ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. కాబట్టి ప్రభుత్వము దిగి రావాలి. ఆగస్టు 5వ తేదీలోగా సంపూర్ణమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కడప జిల్లాలో, రాయలసీమలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేశాం. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించిన ఆ తర్వాత రోజుల్లో మరి అనేక మంది నాయకులు, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, ఎంవి రమణారెడ్డి గారు, అనేక మంది అంతకుముందు మొదట్లో ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు, శివరామరెడ్డి గారు, జె వెంకటరామరెడ్డి గారు, ఇలాంటి పార్టీ మా వికే ఆదినారెడ్డి గారు వాళ్ళు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇన్నేళ్ల దశాబ్దాలు గడిచినా సరే ఈ ప్రాజెక్టు మీరు కంప్లీట్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా మీరు అన్ని పెండింగ్లో ఉన్నాయి. గాలేరు నగర్ ప్రాజెక్టు ఇవాళ గండికోట ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, కింద కాలువలు లేవు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ అంటున్నారు, 2 టన్నల్ అన్నారు, ఏ టన్నలు కాలే. ఇది 1995లో శంకుస్థాపన జరిగితే 2025 సంవత్సరం వచ్చినా సరే అటు హంద్రీ నివా కంప్లీట్ కాలే, గాలేరు నగరి కంప్లీట్ కాలే, లేదా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టు పక్కన పెట్టేశావు, గురు రాఘవేంద్ర స్వామి ప్రాజెక్టు పక్కన పెట్టావు, గుండ్రేవుల ప్రాజెక్టు పక్కన పెట్టావు. ఇటు రాయలసీమ ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రలో వంశధార నాగావళి పైన ఉన్న ప్రాజెక్టులు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయడం లేదు. ఏ ఒక్క దానికి కూడా సంపూర్ణంగా నిధులు కేటాయించడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ నీ ఏ రకంగా వీటిని భర్తీ చేయవు. పైగా పోయినసారి అధికారంలో ఉన్నప్పుడేమో పోలవరం అన్నావు, అమరావతి పోలవరం అమరావతి అని చెప్పావు. పోలవరంకు ఒక సోమవారం కూడా పెట్టావు, సోమవారం అని. ఇప్పుడు సోమవారంలా మంగళవారంలా దాన్ని పక్కన పెట్టేశావు. పోలవరం ఎత్తు తగ్గించారు. మొన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా ఇచ్చారు. పోలవరం డ్యామ్ ఏమో 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తాము, కానీ నీళ్లు 41.15 వరకు మాత్రమే పెడతామంటారు. ఇంకెందుకే డ్యామ్ కట్టుకునేది? నువ్వు డ్యామ్ కట్టుకునేది ఎందుకు? నీళ్లు పెట్టుకొని నీళ్లు సమృద్ధిగా అందరికీ పంట పొలాలకి ఇచ్చి ఇవ్వడానికి. అదేవిధంగా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? కేంద్రం యొక్క ఆదేశాల మేరకు వారు 41.15 మీటర్స్కి ఎత్తు కుదించమంటే దానికి మేము పరిమితమైన హుజూర్ అని చెప్పి మీరు తలకాయ ఊపుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పివిఎస్ఎన్ మాధవ్ ఈ నెల 27వ తేదీ రాయలసీమ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయలసీమ ప్రాంతం నుంచి పర్యటించనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 27వ తేదీన కడప నగర పరిధిలోని తిరుమల తొలి గడప దేవుని కడపకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఆయన అదే రోజు కడపలో పార్టీ శ్రేణులతో మమేకమవుతారన్నారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30వ తేదీన అనంతపురం, 31న సత్యసాయి జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగుతుందన్నారు. రాజకీయ చైతన్యానికి మారుపేరైన సీమ ప్రాంతం తొలిసారి పర్యటనకు వచ్చిన మాధవ్ పర్యటనను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ప్రతి కార్యకర్తను నేరుగా కలిసి మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ బలోపేతం అవుతుందని, కొత్త మార్పు జరుగుతుందని వారు తెలిపారు. రాష్ట్రంలో కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి పంటగా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొట్టమొదటి పర్యటనను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ ప్రత్యేకంగా తీసుకునేటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించాలని వారు నిర్ణయించారు. సో రాయలసీమ ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. గతంలో అనేక సందర్భాల్లో దాని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల యొక్క పర్యటన మరొకసారి రాయలసీమ ప్రాంతంలో పెట్టడం నిజంగా రాయలసీమ వాసులందరికీ కూడా హర్షదాయకమని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మాధవ్ గారు ఈ నెల 27వ తేదీన మొదటిగా వారి యొక్క పర్యటన కడపలో ప్రారంభిస్తున్నారు. దేవుని తొలి గడప అయినటువంటి కడపలో తన పర్యటన ద్వారా రాష్ట్ర పర్యటనకి వారు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. 27వ తేదీ కడప, 28 నంద్యాల, 29 కర్నూలు, 30వ తారీఖున అనంతపురం, 31 సత్యసాయి జిల్లాల్లో మొదటి విడతగా ఈ 5 రోజుల పాటు 5 జిల్లాల యొక్క పర్యటన వారు ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని వారు నేరుగా మాట్లాడే విధంగా కూడా పార్టీ యొక్క కార్యక్రమాల యొక్క యోజన జరుగుతోంది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడం కానీ, లేదు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తెలియజేయడం కానీ, ఇవన్నీ కూడా వారి పర్యటనలో ప్రారంభమవుతాయి. సో తొలి పర్యటన విజయవంతం కావాలని ఈరోజు ఇక్కడ కడపలో ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకులందరితో కలిసి వారి పర్యటన యొక్క యోజన ఈరోజు చేయడం జరుగుతుంది. విద్యారంగ సమస్యల పేరుతో అవినీతి అరాచకాలకు పాల్పడిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్పై తగిన చర్యలు చేపట్టాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి దత్తా డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పేరు చెప్పి జిల్లాలో తిరుమలేష్ అనేక అవినీతి అరాచకాలకు పాల్పడ్డాడన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కంటిలో పడేందుకు గొప్పల కోసం ప్రజలను, మహిళలను రెచ్చగొట్టారన్నారు. మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేయించారని, సంబంధం లేని విషయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటి వద్ద మహిళలతో ధర్నా చేయించారన్నారు. అంతేకాకుండా సాక్షి కార్యాలయం వద్ద రౌడీలా ప్రవర్తించి కార్యాలయ గేటును ఎక్కే ప్రయత్నం చేశారన్నారు. అతను చేసిన అవినీతి అరాచకాలపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయకుండా కేవలం వసూళ్లకు పాల్పడమే కాకుండా తిరుమలేష్ ప్రవర్తించినట్లు ఆరోపించారు. తిరుమలేష్పై చర్యలు చేపట్టే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని సాయి దత్తా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను గాలి వదిలేసి గత 20 రోజుల నుంచి కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ గారు అసలు ఉన్నాడా, సస్పెండ్ చేశారా పార్టీలో అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే సొంత పార్టీ నేతల్ని, సొంత పార్టీలో ఉన్నటువంటి సెకండ్ సీఎం అనే చెప్పుకునే వ్యక్తి యొక్క కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేటువంటి వ్యక్తి ఈ బొజ్జా తిరుమలేష్. రాష్ట్రంలో టీడీపీ యొక్క పార్టీ నేతలనే టార్గెట్ గా పెట్టుకొని ఇటువంటి వాటికి పాల్పడుతున్నాడంటే ఇంకా సామాన్యుల స్కూల్స్ కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, సామాన్యుల కాలేజీలు కానీ ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ గోడు? సొంత పార్టీ నేతలే టార్గెట్ గా పెట్టుకొని ఒక మినిస్టర్ అయ్యేటువంటి వాళ్ళ కాలేజీనే పోయి బెదిరించి వాళ్ళ కాలేజీలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ పోతుంది ఈ సమాజం? గత 3 నెలల క్రితము నేను, నా సోదరుడు ఇదే ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి వివరంగా వివరించడం జరిగింది. అప్పుడు మా పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా మాకు నోటీసులు పంపించడం జరిగింది. అప్పుడే చెప్పినాం మేము, ఇతను అవినీతి పరుడు, ఇతను చేసిన అక్రమాలన్నీ మేము ఆ రోజే బయట పెట్టినాం. కానీ ఆ రోజు మా పైన కక్ష సాధింపు చర్యలు చేసుకోవడం జరిగింది. ఓకే, ఫైన్, బాగుంది. ఈరోజు సొంత పార్టీ నేతలు, టీడీపీ నాయకులకే అతని బాగోళం అంతా బయటపడి
గుట్టు రట్టయ్యి ఈరోజు అతను పార్టీ నుంచి సస్పెండ్ అయినాడు. తక్షణమే బొజ్జా తిరుమలేశ్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలా, అతన్ని పార్టీలోకి రాణించుకోకూడదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఆగస్టులో మా మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం చేశాడు. కరెక్ట్ గా సంవత్సరం రోజులు అయింది. రోజు వారి కూలీలు ఇచ్చి మా మేయర్ ఇంటికాడ తీసుకుపోయి మేయర్ ఇంటి బయట కూర్చోబెట్టి దుర్భాషలాడుతూ వాళ్ళ ఇంట్లో చెత్త వేయడం జరిగింది. పైన దేవుడు అంటాడు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పినాడు. పేద వర్గాలకు అండగా నిలుస్తూ మంచి మనసుతో మనం చేసిన పని ఎక్కడికి పోదని, ఏదో ఒక రూపంలో తిరిగి మన వద్దకే వస్తుందని సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కడప అకాయపల్లెకు చెందిన పఠాన్ షబీర్ ఖాన్ జన్మదినం సందర్భంగా సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ సంస్థ ఆధ్వర్యంలో నగర శివార్లలో ఉన్న ఆశా నిలయం బదిరుల పాఠశాలలో చిన్నపిల్లలకు క్రీడా వస్తువులు, కేక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనాథలు, అభాగ్యులకు అండగా నిలవడం సంతోషకరమన్నారు. సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా లభించే ఆత్మసంతృప్తి మాటల్లో వర్ణించలేమన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ మిత్రుడు షబీర్ ఖాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నపిల్లలకు వాలీబాల్స్, షటిల్ బ్యాట్స్, చైనీస్ చెక్కర్, క్యారమ్స్, క్రికెట్ బాల్స్ అందించడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా చేపట్టడం ఏమనగా మరి మా సోదరుడైన షబ్బీర్ బాషా గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇక్కడ ఉన్న చెవిటి మరి మూగ పిల్లలకు కిట్స్ కొన్ని ప్లే కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ముందు చేపట్టాలని వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అవకాశానికి ఇచ్చేందుకు ఈ శాంతి నిలయం ప్రిన్సిపాల్ మేడం గారికి మరి స్టాఫ్ బృందానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఆశా నిలయంలో షబ్బీర్ బర్త్డే సందర్భంగా ఇక్కడున్న దాదాపు ఒక 70 మంది పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు, పేస్టు, బ్రష్లు ప్రతి ఒక్కటి బర్త్డే బాయ్ అయినటువంటి షబ్బీర్ బాషా డొనేట్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మున్ముందు ఈ స్కూల్లో ఎటువంటి అవసరం ఉన్నా కూడా నేను వితరణ చేస్తానని ముందుకు వచ్చి ఇంతకుముందు ఇదివరకు కూడా ఇక్కడే ఆల్రెడీ ఒక ప్రోగ్రాం చేశాడు. చిన్నపిల్లలకి కటింగ్ చేయించడం వంటి ఏదైనా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ప్రతి ఒక్కటి డొనేట్ చేశాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఆర్పి ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తన పట్ల వైసీపీ విద్యార్థి విభాగం సాక్షి పత్రిక చేసిన నిరాధార ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమలేష్ పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన గురించి అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ అంతర్గత విషయాలలో ఏదేదో ఊహించి ప్రచారం చేయడం తగదన్నారు. పార్టీ అధిష్టానం మేరకు నడుచుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇలాంటి తరుణంలో జరిగిన ఘటనలపై వైసీపీ విద్యార్థి విభాగం నేతలు అసత్య ప్రచారం చేపట్టడం ఏమాత్రం సరికాదన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అలాగే తాను పార్టీకి రాజీనామా చేయడం కానీ సస్పెండ్ చేయబడడం కానీ జరగలేదన్నారు. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. పత్రికలో నా పైన కొన్ని ఆరోపణలు చేస్తూ వాస్తవాలన్నిట్లు ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం. ఏదైనా వాస్తవాలు ఉంటే బయటికి వ్యక్తపరచమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సాక్ష్యాలను కూడా తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ స్వేచ్ఛాయుత భారతదేశంలో ఈ రకంగా అసత్య ఆరోపణలతో ప్రచురణలు చేయడం అనేది చాలా బాధాకరం. కడప జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా 1.5 సంవత్సరం కాలం పాటు నేను పనిచేస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా ఎక్కడ కానీ నా మీద ఇంత చిన్న అవినీతి గుణ మచ్చ గుణ నాకు ఎక్కడే కానీ లేదు అనేది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి వారి యొక్క అవినీతి అక్రమాలు, వారు చేసినటువంటి అరాచకాలకి అడ్డుకట్ట వేయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ కొంచెం యాక్టివ్గా నేను పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎట్లా ఒకట మనం తగ్గించాలా, ఇతన్ని ఎట్లా ఒకట తొక్కేయాలనే ఒక కుట్రతో ఈరోజు సాక్షి ఛానల్లో నా పైన అసత్య ఆరోపణలు ఈరోజు ప్రచారం చేయడం చాలా దారుణం. ఏదైతే మీరు ఆరోపణలు చేసినారో పిన్ టు పిన్, లైన్ వాటిపైన చర్చించడానికి, వాటిపైన సవాల్గా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎంతోమంది ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క ప్రజానికం ఆనందోత్సవంలో సుపరిపాలన అనేసి ఈ యొక్క డోర్ టు డోర్ ఈరోజు తిరుగుతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజలతో మమేకమైతా ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటిని చూసి ఓర్వలేక ఈ వైసీపీ నాయకులు ఎవరైతే టీడీపీకి సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎట్లో ఒకట వాళ్ళపైన చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి రకరకాల కుయుక్తులు పొన్నేసి ఈ రకంగా ప్రచురణలు చేస్తూ ఉన్నారు. గతంలో నేను ఉన్నాను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా. అప్పటి నుంచి ఏ రోజు రాయకోకుండా కేవలం మహానాడు అయిపోయిన 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిన తర్వాత ఈరోజు ప్రచారణ చేయడంలో అంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. కేవలం అక్కడ ఉన్న కడపలో ఉన్నటువంటి మహిళలు కొంతమంది
వెళ్ళి అక్కడికి నిరసన ధర్నా చేయడంది వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. మేము దాన్ని కూడా చేసింది ఎందుకంటే మాకు ఏదో వ్యక్తిగత ప్రయోజనమో వ్యక్తిగతమో కాదు. ఒక ఛానల్లో మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరిస్తూ రాజధానిలో ఉన్నటువంటి మహిళల్ని చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళలు వెళ్ళింటే వారికి తోడుగా వెళ్ళేందుక మీరు ఈ రకంగా నా మీద కక్ష కట్టిందని చెప్పి నేను సాక్షి ఛానల్ వాళ్ళని అదేవిధంగా పేపర్ వాళ్ళని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నన్ను సస్పెండ్ చేశారని చెప్పి కూడా వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. అంటే మా పార్టీలో విషయాలు మాకు రాకోకుండా వీళ్ళకి ఎట్లా బయటకు వస్తానో నాకు అర్థం కాదు. అసలు సస్పెండ్ అనే విషయం ఇంతవరకు నాకే తెలియదు. నేను చూసి షాక్ అవుతాను. మా ఫ్రెండ్స్ అందరూ ఏంది ఇది సస్పెండ్ అని చెప్పి రాస్తాను. అది ఏ రకంగా రాస్తారు? మీకేమైనా ఇచ్చారా? తిరుమలేశ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసినామని చెప్పి అధిష్టానం ఏమైనా రిటర్న్గా మీకు ఏమైనా ఇచ్చిందా? ఉంటే బయట పెట్టండి. ఎందుకు ఊరికే లేని ఈ వాటివన్నీ కూడా ఉన్నట్లు మీరు చిత్రీకరించేసి సమాజాన్ని అంతా కూడా ఈరోజు ఒక డైలమాలో చెప్తా ఉన్నారు. మీరు టైం గడవకపోతే, మీకు టైంపాస్ కాకపోతే, ఛానల్కి రేటింగ్ రాకపోతే వేరే రకం కథనాలు తీసుకోండి. అంతేగాని ఎవరైతే యాక్టివ్ ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవినీతి అనే రంగం వృద్ధి వాటిని భూతత్వంలో వేసి చూపించినట్టు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అవినీతిలో చిక్కుకుని పోయి జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, జైళ్ళలో పడతా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రచారం చేయండి అయ్యా. వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి చేసినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలకుల వ్యవహార శైలిపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆగ్రహం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక. తనపై చేసిన నిరాధార ఆరోపణల్లో వాస్తవం లేదు. వైసీపీ నేతలు మీడియాపై టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేశ్ మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.